ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము పీస్. ఐ లివ్ విత్ యూ, మై పీస్ ఐ గివ్ టు యూ. శాంతిని మీకు అనుగ్రహించి ఉన్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించి ఉన్నానని ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి నెరవేర్చుచున్నారు. దేవుని శాంతికరమైనటువంటి చూపు, శాంతిని మన జీవితంలో లేకపోయినట్లయితే మనము ఎప్పుడూ నశించడి వారము, ఎప్పుడూ నరకానికి పాత్రులముగా అయ్యే వారము. దేవుడు ఇంకనూ దీర్ఘశాంతము మన ఎడల చూపుచున్నాడు, తన శాంతిని మనకు అనుగ్రహించి ఉన్నాడు. కనుక ప్రతి విషయంలో కూడా మనము శాంతి పూర్ణులమై దేవుడు అనుగ్రహించినటువంటి శాంతిని మనము ఉపయోగించుకొని శాంతి పూర్ణులముగా ఉండాలి. శత్రువు మనపైకి లేచినప్పుడు లేదా మనలను అన్యాయముగా చట్టములకు అప్పగించినప్పుడు దేవుడిచ్చే శాంతిని మనము కలిగి ఉండాలి, సమాధానము కలిగి ఉండాలి. అంతేకాని లోకానుసారమైనటువంటి క్రియల వైపునో లేదా మనకు అపాయము కలిగినప్పుడు దేవుని విడిచిపెట్టినటువంటి స్థితిలోనూ మనం ఉండకూడదు. దేవుడు అనుగ్రహించు శాంతిని మనము పొందుకొని దేవుని అడుగుజాడల్లో నడవాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. దేవుడు సెలవిచ్చి ఉన్నాడు, పీస్ ఐ లివ్ విత్ యూ, మై పీస్ ఐ గివ్ టు యూ. శాంతిని మీకు అనుగ్రహించి ఉన్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించి ఉన్నానని ప్రభు అయిన క్రీస్తు వారు సెలవిచ్చి ఉన్నారు. అట్టి శాంతిని కలిగి ఉండాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. దేవుడు మనకు సమాధానం ఇచ్చి ఉన్నాడు. సమాధాన సంబంధమైన ఆత్మను మనలో పెట్టి మన హృదయంలో పెట్టి ఉన్నాడు. కనుక అట్టి సమాధానమును మన హృదయములలో ఏలుచుండనీయాలి. అసమాధానమును దూరపరుచుకోవాలి. సమాధానము కలిగిన వారమై ఉండాలి. యేసుక్రీస్తు వారు బాప్టిజమము పొందినప్పుడు ఉపవాసం ఉండినప్పుడు సైతాను యేసుక్రీస్తు వారిని శోధించినప్పుడు సమాధానము ఆయన హృదయములో ఉన్నది. కనుక సమాధానముగా సైతానుకు సమాధానము చెప్పి వాడు పారిపోయేటట్లుగా దేవుడు చెప్పిన సమాధానమును బట్టి వాడు పారిపోయి ఉన్నాడు. కనుక ఇట్టి సమాధానమును మనం కలిగి ఉండాలి. కానీ మన ఇరుగు పొరుగు వారి మీద ద్వేషము పెట్టుకొనకూడదు. వారి ఎడల సమాధాన పడాలి. మన శత్రువుల ఎడల మన శత్రువులను సహితము ప్రేమించి మన హృదయములలో దేవుని సమాధానము ఉండేటట్లుగా వారితో కూడా మనము సమాధాన పడాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ప్రార్థన అనేటువంటి అర్పణను అర్పించినప్పుడు నీకును నీ సహోదరునికి భేదములు గొడవలు ఉన్నాయి, అసమాధాన పరిస్థితులు ఉన్నాయని నీకు గుర్తుకు వచ్చినప్పుడు నీవు దేవుని సన్నిధి నుండి వెళ్ళి అతనితో సమాధానపడి ఆమెతో సమాధానపడి దేవుని సన్నిధిలో నీ ప్రార్థన అనేటువంటి అర్పణను దేవునికి అర్పించాలి. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు వాగ్దానము చేసి ఉన్నాడు, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుచుచున్నాను. ఆమెన్. నా శాంతిని మీకు అనుగ్రహించి ఉన్నాను, దిగులు పడకుము. మీ హృదయములలో సమాధానము నేను కలగచేసి ఉన్నాను, నీవు దిగులు పడకుము, నిన్ను బలపరుచువాడును నేనే అని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు.
నీవు దిగులు పడాల్సిన అవసరము లేదు. నీ యొక్క లేమి స్థితిని బట్టి, నీ యొక్క బీద స్థితిని బట్టి, నీకున్నటువంటి రోగమును బట్టి, నీకున్నటువంటి ఆ, నీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి వ్యాధి బాధలను బట్టి నీవు దిగులు పడాల్సిన అవసరము లేదు. నేను ఇప్పుడే నిన్ను బయలుపరుస్తున్నాను అని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. నీకు బలమునిచ్చి నీకు శక్తినిచ్చి నీ ఎముకలకు కండరములకు సత్తువనిచ్చి నిన్ను బలపరుచుచున్నాను. ఎందుకంటే చనిపోయినటువంటి ఎముకలకు శరీరమునిచ్చిన దేవుడు, కండరములనిచ్చిన దేవుడు, ఆత్మనిచ్చి బ్రతికించిన దేవుడు. ఆయనకు ఏమాత్రము కూడా అసాధ్యమైనది ఏదియూ కూడా లేదు. కనుక నీవు దిగులు పడకము. నీ రోగమును తొలగించి నిన్ను బలపరుచుచున్నాను. నీ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచి నిన్ను ఉన్నత స్థలములపైకి ఎక్కించుచున్నాను. నీవు అప్పు తీసుకొని వాడవు కాకుండా అప్పిచ్చువానిగా నిన్ను సమృద్ధితో నింపుచున్నాను. నేను నిన్ను పోషించుచున్నాను, నీ బిడ్డలను పోషించుచున్నాను. కనుక నీవు దిగులు పడాల్సిన అవసరం లేదు. నేను నిన్ను బలపరిచి ఉన్నానని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఇప్పుడే నెరవేర్చుచున్నారు. ఆమేన్.